ఒక్కసారి వినండి. నార్మల్ గా ప్రతి ఒక్కరింట్లో స్టవ్స్ ఉన్నాయా? అందరం పొయ్యి వాడుతున్నామా? అయితే పొయ్యి వాడేటప్పుడు మీరు పొయ్యి ఆన్ చేస్తారు. ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ రెగ్యులేటర్ ఆన్ చేసుకొని అక్కడ పొయ్యి ముట్టియాలి. రెగ్యులేటర్ ఆన్ చేసినాము, మీకు ఫోన్ వచ్చిందో, ఈ రోజులో ఫోన్ లేకుండా ఎవరం లేవు, ఫోన్ వచ్చిందో లేకపోతే ఎవరైనా పిల్లలు పిలిచారో, ఎవరో పిలిచి ఏదో అయింది, ఫోన్ ఆన్ చేసారు కానీ ముట్టియడం బంద్ చేసి మానుకునేస్తారు. మర్చిపోయి బయటికి వెళ్ళిపోయినాం. వచ్చిన తర్వాత మళ్ళీ పుల్ల గీరితే ఎట్లా వస్తుంది? బగ్గు అంటే ఎందుకు? ఆల్రెడీ గ్యాస్ బయటకు వచ్చి స్ప్రెడ్ అయిపోయి. నార్మల్ గా నువ్వు ఫస్ట్ ఎప్పుడైతే గ్యాస్ ఇక్కడ ఆన్ చేసావో, ఆన్ చేసిన వెంటనే ముట్టించినట్టు వస్తుందా? కానీ ఎందుకు బగ్గు అంటుంది మరి అంటే ఆల్రెడీ నువ్వు బయటకు వచ్చేసరికి గ్యాస్ అంతా స్ప్రెడ్ అయిపోయి బయటకు వచ్చేసింది, లీక్ అయింది. కాబట్టి నువ్వు పుల్ల గీరినవ్వు అని అంటే బగ్గు అని వచ్చేస్తా పెద్దగా. కానీ ఇది పెట్టడం వల్ల అట్లాంటి ప్రాబ్లం రాదు. ఇంకోటి ఏంటంటే, మీరు పాలు పోగినో, చాయ్ పోగిందో, అన్నం వండుకుంటే గంజి పోగింది, ఇట్లా ఏదైనా జరిగినప్పుడు కూడా పొయ్యి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పొయ్యి ముట్టిస్తే ఎంత వస్తుంది బగ్గు అని? అంటే గ్యాస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇప్పుడు అందరం పిండి వంటలు చేస్తాము, బాడీ పెట్టుకొని పిండి వంటలు చేసినప్పుడు ఆయిల్ చిత్తా లేదా పై మీద చిత్తినప్పుడు పాయకులు ఖరాబ్ అవుతాయా? మంచిగా ఉంటాయా? వేడి ఆయిల్ కాబట్టి కంపల్సరీ ఎంత తింటే పోతుంటాయి. అట్లా పోతున్న క్రమంలో కూడా ఏం జరుగుతుంది, అసలు ఎట్లా కట్ అయిపోతుంది అంటే, అట్లాంటి ప్రమాదం ఏమైనా జరిగేది ఉంది అని అంటే ఇప్పుడు మనకు ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. కట్ అయిపోయి మంటలు మొత్తం ఆరిపోతాయి, ఏ ప్రమాదం జరగదు. అది ఎట్లా ఒకసారి చూపిస్తారు. ఇప్పుడు సార్ చూడండి ఒకసారి చూపి సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. మన ఏదైతే ఉందో ఆర్వీఐ యొక్క గ్యాస్ సేఫ్టీ డివైస్ ఈ రోజు మనం డెమో అనేది చూద్దాం. అసలు ఎట్లా పనిచేస్తుంది, డివైస్ వాడడం వల్ల అసలు సేఫ్టీ పర్పస్ ఎంత వరకు ఉంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే రెగ్యులేటర్ ఉండేనో, ఈ రెగ్యులేటర్ ఉన్న ప్లేస్ లో మనం దీన్ని పక్కన పెట్టేసుకొని డివైస్ అనేది కనెక్ట్ చేసుకుంది. డివైస్ అనేది పెట్టేసిన తర్వాత దానిపైన మన రెగ్యులేటర్ అనేది ఫిట్ చేసుకుంటుంది. ప్రతి ఒక్క సిలిండర్ కి ఇదే ఉంది. ఓకేనా, పెట్టేసిన తర్వాత మనం కామన్ ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే రెగ్యులేటర్ ఉందో ఫస్ట్ ఆన్ చేసుకొని లైటింగ్ తీసుకుంటాం. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే డివైస్ కూడా కామన్ గా ఇక్కడ నడుస్తున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ గా మంట బంద్ అయితే మన గ్యాస్ అనేది రిలీజ్ అవుతా ఉంటారు. రెండు పొయ్యిలు నడుస్తున్నాయి. మనకి ఏదైతే పైప్ ఉందో ఈ పైప్ ని మనం కట్ చేస్తున్నాం. ఓకేనా, బంద్ అయిపోయిందా? ఇక్కడ పైపు మొత్తం కూడా కంప్లీట్ గా కట్ చేసినాం. మనం అయితే ముట్టలే కూడా. ఇప్పుడు చూడండి, పైప్ వస్తుంది వస్తుందా? పైప్ పెడుతుంది అవునా? అంటే ఇట్లా ఉండడం వల్ల సేఫా కాదు? సేఫ్. అంటే కంటిన్యూ కొట్టి వదిలేసిన సేపట్లో, కంటిన్యూ కొట్టిన సేపట్లో మన గ్యాస్ అయితే ఎండిల్ ఉందో కంప్లీట్ గా బంద్ అయిపోతుంది. బంద్ అయిపోవడం వల్ల ఒకవేళ వాడుతున్నప్పుడు మంట మండుతుంటే కూడా మన పైప్ లీక్ అయినా లేకపోతే ఊడిపోయినా ఎంత ఫాస్ట్ గా మనకు కటప్ అయిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది. చూడడం ప్రతి ఇంటిని మనం సురక్షితంగా ఉంచవచ్చు. ప్రతి ఇంట్లో గ్యాస్ వాడతాం, ఇక నుంచి వాడుతున్నాం. ఇక కూడా 100 years వరకు అయినా మనం గ్యాస్ వాడాల్సిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ అనేది పెట్టుకోవాల్సిందే. ఓకేనా, థ్యాంక్ యూ.